నమస్కారం. నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని. మా యొక్క కమిటీలో ప్రముఖంగా చాగంటి నరసింహరావు గారు హానరబుల్ ప్రెసిడెంట్గాను, తర్వాత ప్రసాదరావు గారు ప్రధాన కార్యదర్శిగాను, ఎం సాంబశివరావు గారు కోశాధికారిగాను ఉన్నారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా జగన్ గారి ప్రభుత్వం వచ్చి వృద్ధాప్య పెన్షన్ నిబంధనలు పెట్టి వృద్ధాప్య పెన్షన్ తొలగించిన తర్వాత 2013 వరకు మేము 65 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాం. మేము 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం వారు కార్మిక సంక్షేమం కోసంగా వారు 1000 రూపాయలు చేశారు. ఆ రోజు 1000 రూపాయలు చేసేప్పుడు కూడా 3000 వాళ్ళు చేస్తానంటే అడ్డుపడ్డారు బీజేపీ. అప్పటి ఉన్న మన వెంకయ్యనాయుడు గారు, సుష్మా స్వరాజ్ గారు ఇటు రాజ్యసభలోను ఇటు పార్లమెంట్లోనూ అడ్డుపడినందువల్ల వాళ్ళు 1000 రూపాయలు చేసి వాళ్ళ తర్వాత ప్రభుత్వం మారింది. అది 2014లో ఇవ్వటం జరిగింది. 1/9/2014 ముందు రిటైర్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే అప్పుడే మాకు సూపర్ లగ్జరీ పల్లె వెలుగు నుండి మనకు ఆంధ్రా వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం 2014లో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మేము ఉచిత ప్రయాణం వృద్ధులం కాబట్టి ఏదో తీర్థయాత్రలకి వాటికి వీటికి మెడికల్కి పోతూ వస్తూ ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో 2024లో ఎన్నికల మహాసభకి ముందు మేము అనేకమైన పర్యాములు మాకు ఈ జగన్ గారు తొలగించిన పెన్షన్ కోసంగా తిరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన మాధవిరెడ్డి గారి ఎన్నికల ప్రచార సభలో నా యొక్క ప్రభుత్వం అంటూ వస్తే నేను ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు జీవనభృతి కల్పిస్తానని చెప్పడం జరిగింది. తర్వాత ఎన్నికల సమయంలోనే మన నారా లోకేష్ గారు అమలాపురంలో మా ప్రభుత్వం చేత ఆర్టీసీ కార్మిక కష్టాలు మేము ఆదుకుంటాము, వారి సమస్యలు పరిష్కరిస్తామని కూడా అమలాపురంలో చెప్పడం జరిగింది. మేము ఆశపడ్డాం, తెలుగుదేశం ప్రభుత్వం కానీ వస్తే కార్మికులకు మేలు జరుగుద్ది, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుందని ఎదురు చూస్తున్న ఈ సమయంలో గెలిపి వచ్చింది. తర్వాత మరి మర్చిపోయినారు. వీరు మోడీ గారు కానీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క పైసా పెంచినట్టుగా ఈయన కూటమిలో కలిసిపోయి కూటమి ప్రభుత్వం నుండి వారి బుద్ధులే ఈయనకు కూడా వచ్చినాయండి. ఎందువల్లంటే మేము కార్మికులుగా మా యొక్క బాధల్ని మీకు విన్నవించుకుంటుంటే ఏ విధంగా అయితే మోడీ గారు 2014 నుంచి ఇప్పటివరకు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ మన గౌరవనీయులైన జగన్ గారు కానీ వీళ్ళందరూ కార్పొరేట్ సంస్థలకు మద్దతు ఇస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని అంటే మోడీ గారి దగ్గర ఇది పొందుదామని మెప్పు పొందుదామని ఆదాని అంబానీలని సపోర్ట్ చేస్తూ ఉన్న స్థలాలని వాళ్ళకి దత్తత చేస్తూ కార్మికులకు ఉద్యోగం లేకుండా వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే దారిలో పోతున్నారు. అందుకని మేము మన జగన్ గారి పీరియడ్లో సైకిల్ యాత్ర చేశాము. ఈయన పీరియడ్లో ఈయనని ఎంత బతిలన్నా చేయకపోతే కారుణ్య మరణానికి మీరు అనేక పర్యాములు మేము మెమోరండాలు ఇచ్చాము. అనేక పర్యాములు గౌరవనీయుల ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు జీవనభృతి గురించి ఆర్టీసీ రిటైర్ అయిన కార్మికులు ఆఖరి మంటలతో అల్లాడుతున్నారు అని చెప్పి మన సభలో అసెంబ్లీలో చెప్పినా కూడా ఇటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఆర్థిక మంత్రి గారు కానీ ఎవరు పట్టించుకోనందువలన
మేము విసిగెత్తి అయ్యా మాకు మీరు జీవనభూతి కానీ సూపరచన ఇవ్వలేని పక్షంలో మీకు చేత కాకపోతే మీరు అసమర్థులయ్యి మీరు మాట తప్పినోళ్ళు అయితే మాకు కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వమని పెట్టాం. వారు ఏం చేశారంటే ఒక లెటర్ ఒకటి ఇచ్చారు. ఈ లెటర్ ఇచ్చారండి. ఇది ఈరోజు వచ్చిన లెటర్ అండి. ఏమని ఇచ్చారంటే మీకు సూపర్వైజర్లో అర్ధ ఛార్జ్ ఇచ్చాం కదా అని, తర్వాత 1000 రూపాయల నుంచి 3000 రూపాయలు చేస్తామని. ఇదే లెటర్లు నేను మా ఉద్యోగం మొదలుపెట్టిన కాడి నుంచి నేటి వరకు కూడా దాదాపు 30-40 లెటర్లు డేట్లు మార్చి నాకు ఇచ్చారండి. ఇది ధర్మం అండి, ఇది న్యాయం అండి. కాబట్టి కారుణ్య మరణానికి అడిగితే వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఇదిగోండి గవర్నర్ గారికి మేము తెలియజేస్తుంది ఏంటంటే, కావాలంటే చూడండి, గవర్నర్ గారికి పెట్టాం. ఏం పెట్టాము అంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు మేము మాకు సమస్య పరిష్కరించలేకపోయారు కాబట్టి మాకు కారుణ్య మరణాన్ని మీరు ఇస్తూ అసెంబ్లీకి పంపించాలని ఒక లెటర్ ఒకటి తయారు చేసి పెట్టామండి. మేము ఇంత పోరాటం ఎందుకు చేస్తున్నామంటే 1000 రూపాయలతో బతకలేకున్నాం కాబట్టి ఈ పోరాటం చేస్తున్నాం. కాబట్టి మా అందు దయించి మా యొక్క హానరబుల్ ప్రెసిడెంట్ గారైన చాగంటి నరసింహరావు గారు ఎక్స్ టీఎన్టీసీ నాయకులు, ఆయన కూడా దాదాపు 20-30 సార్లు అధికారుల చుట్టూ తిరిగితే ఒకరోజు మేమందరం కలిసి ఉదయం 9 గంటలకి ఆయన ప్రజా సదస్సు పెట్టారని చెప్పి పార్టీ ఆఫీసుకు పోతే ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పస్తూ ఉంటే ఆ 4 గంటల 40 నిమిషాలు మమ్మల్ని పిలిచి మా మెమోరాండాన్ని ఆయన తీసుకోకుండా లోకేష్ గారు చేసిన పని చెప్తున్నాం పక్క వారికి ఇచ్చారు. అది కూడా చెత్తబుట్టలో పారేశారండి. కాబట్టి మా సమస్యని పరిష్కరించడానికి మీరందరూ ముందుకు వచ్చి మా సమస్యని పరిష్కరిస్తారా, లేకపోతే మాకు కారుణ్య మరణానికి మీరు గవర్నర్ గారు మీరు మాకు అనుమతిస్తారా అని చెప్పి లెటర్ పెట్టాము. మేము పెట్టిన లెటర్కి సమాధానం రాకపోతే తర్వాత ఎవరికి పెట్టాలనేది కూడా తొందరలో నిర్ణయించుకుంటాం. ఇదిగోండి డేట్ చూసుకోండి, దీనిలో కూడా డేట్ ఉందో చూడండి. 6వ మేము 6వ తారీఖు రోజు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారికి పెడితే వారు 7వ తారీఖు రోజు దీన్ని టైప్ చేసి పంపించారు. ఈ లాస్ట్లో ఉండే లెటర్ మాత్రం ఇటువంటి 30 లెటర్లు నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు అడిగినా ఎవరు అడిగినా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కష్టపడుతున్నాం కాబట్టి కార్మికులకి న్యాయం జరగాలని నేను మా రాష్ట్ర కమిటీ కష్టపడుతున్నాం. కాబట్టి మేము ఈ కారుణ్య మరణానికి నాతో పాటు ఆర్ సుబ్బారావు గారు నెల్లూరు రీజనల్ కోశాధికారి గారు మరియు మోహన్ రావు గారు నెల్లూరు రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా తయారయ్యారు. కాబట్టి ఈరోజు ఒకరి ముందు ఒకరైనాము. 6వ తారీఖు ఒకరు కారుణ్య మరణానికి అడిగాము. తర్వాత 12వ తారీఖు రోజు 3 అడిగాము. తర్వాత ఎంతమంది అడుగుతామో అది కూడా మీరే నిర్ణయించుకొని మాకు న్యాయం చేస్తారని, కారుణ్య మరణానికి అనుమతి ఇస్తారని, లేకపోతే మా సమస్యను పరిష్కరిస్తారని తెలియజేస్తూ విరమిస్తున్నానండి.